నెల్లూరు డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరేడులో ఎంత భూసేకరణ చేస్తారో చెప్పాలని తూమాటి మాధవ్ డిమాండ్ చేశారు. దానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి రియాక్ట్ అయ్యారు. కరేడు భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య కొద్ది నిమిషాల పాటు వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో వైసీపీ సమావేశాన్ని బహిష్కరించింది. మొత్తం ఎల్లగొట్టారు కంపెనీలన్నీ చూడు మీరు ఎలా గురించి కంపెనీలు ఏం జరిగింది సమావేశానికి హాజరైన మంత్రి ఆనం తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు. అంతేగాని ఏం మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? నీకు లేదు, అవకాశం లేదు. మాట్లాడేటప్పుడు టైం ఇస్తారు, కూర్చోండి. మాట్లాడలేదు ఎవరు మీకు ఇప్పుడు? వాళ్ళు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడతామంటున్నారు. మాట్లాడాలంటే బయటికి వెళ్ళండి. సభకి 243 సంవత్సరాల నుంచి డిఆర్సీని చూస్తున్నా. ఏ అధికారంలో ఉన్న, ఏ పార్టీ అధికారంలో ఉండేవాడు, ఎవరు ప్రతిపక్షంలో ఉండేవాడు, డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్. డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడిచాం. అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని, సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాం. మేము చేసిందే రైటు, మేము చెప్పేదే మీరు వినాలా? ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు, దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు, అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఇంతమంది మాట్లాడుతూ ఉన్నాం, ఇంతమందిని చెప్తా ఉన్నాం. అసలు మేము చెప్పేదే మాకు కావాలి, మేము చెప్పిందే మీరు వినాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం? బహుశా ఈ సాంప్రదాయం కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారేమో. ఈ సాంప్రదాయానికి నేను ముందే చెప్పాను, ఇదే ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీ దీంట్లో ముందుకు వచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షం ఎంటర్ అయిందని మేము దీనిలో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నామని అది మొదలుపెట్టిన రాజకీయ పార్టీ వెళ్ళిపోయింది. స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా కూడా మనం ఇక్కడ మాట్లాడాలా, చెయ్యాలి, ఈ సభను డిస్టర్బ్ చేయాలి, మేమేదో ఉద్ధరించడానికి వచ్చామని అంటే ఇక్కడ అందరు శాసనసభ్యులు కూడా మాట్లాడగలిగిన వాళ్ళే. ఏ ఒక్కరు ఎవరికి ఏం తక్కువ కాదు, అందరికీ అనేక అవకాశాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మనం కూడా సభా సంప్రదాయాన్ని, హుందాతనాన్ని, సభని గౌరవించేటువంటి విధానం, సభాధ్యక్షుడి మాటను గౌరవించి మన్నించేటువంటి విధానం మనం కూడా పాటించాలి. దయచేసి గౌరవ సభ్యులు అందరికి కూడా నేను మనవి చేసేది, సంప్రదాయం ప్రకారం నడుద్దాం. దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు, వారు అజెండా ప్రిపేర్ చేశారు. అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో రెండవ పంట దాదాపు 5,40,000 ఎకరాలకి రెండవ పంట ఇచ్చాం. దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారులు, తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారుదల, ఇవన్నీ కూడా ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య. ఆ సమస్యల్ని మాట్లాడడానికి మొదలుపెట్టి సమస్యలను వదిలేసి పక్కదారి పట్టి మళ్ళీ మమ్మల్ని మాట్లాడినవరా అని అంటే మేమేం వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా, ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా? మీరు అందరూ ఆలోచించండి, ప్రజలకు తెలియజేయండి. ఇది మీడియా ద్వారా వీళ్ళు పరిశ్రమలు తెరవేస్తారని మాట్లాడుతున్నారు. తప్పు ఇది. 5,000 ఎకరాలు సరిపోయే కంపెనీకి ఈరోజు 8,500 అని చెప్పి ఇష్టం లేని గ్రామాల్లో పోయి భూములు రైతులు ఖాళీ చెప్పడం కరెక్ట్ కాదు. మా ఎమ్మెల్యే మాట్లాడడం తప్పు. దీని వెనక చాలా కుట్రలు ఉన్నాయి. బీపీసీఎల్ కాంట్రాక్ట్ కోసం ఒక పెద్ద తలకాయ ఈ జిల్లాలో ప్రయత్నం చేస్తుంది అనేది మా దృష్టికి వచ్చింది. దీన్ని రాబోయే అసెంబ్లీలో మేము ఎండగడతాం. ఇదైతే భూసేకరణలో కూడా ఎవరెవరు కుమ్మక్కాయ ఉన్నారో దీన్ని కూడా బయట తీస్తాం. ఇంకోటి జేఎస్డబ్ల్యూకి ఎవరో తెలియకుండా మీ మీడియా మిత్రులకు ఎవరికైనా తెలుసా ఈ జిల్లాలో? జేఎస్డబ్ల్యూకి ఉల్లడివరపాలెం, లింగసవరం మండలాల్లో ఏంటి ఎలా ఇచ్చారు? 2000 అది ఆన్లైన్ టెండర్ ద్వారా ఇచ్చారని చెప్తున్నారు. అసలు అక్కడ 2 మండలాలు
ఇక్కడ గుడ్లూరు రూపాయలు ఉన్న మండలం 4 మండలాల్ని కబళించడానికి ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఇది ప్రజల ఉపయోగార్థం కాదని నేను సందర్భంగా చెప్తా ఉన్నా. ఆయన ఎదుటికి వదిలేస్తా ఉన్నా. నేను 1994 నుంచి ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా వాళ్ళ వారసత్వాలతో వచ్చారు. వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి వారసత్వం ద్వారా వచ్చారు. నేను వారసత్వం ద్వారా రాలేదు. నేను ప్రజల్లో నుంచి వచ్చా. నేను 1994 నుంచి కందుకూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరు అడిగినా, తెలుగుదేశం పార్టీలో కూడా స్టేట్ కమిటీలో పనిచేశాను, కాంగ్రెస్లో పనిచేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్లో 2 సార్లు ఇన్ఛార్జిగా పనిచేశాను. నేను శాసన మండలిలో మీరు గమనించే ఉంటారు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా నేను మాట్లాడుతున్నానా. ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే, నిరుద్యోగ వృత్తి కావచ్చు, రైతులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, రామాయపట్నం పోర్టు కావచ్చు, ప్రతి విషయంలో నేను ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా మాట్లాడుతున్నాను. దానికి 4 ఏళ్ళ అనుభవమా, 40 ఏళ్ళ అనుభవమా, 5 సార్లు చేసామా, 10 సార్లు చేసామా కాదు. ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఒక్క రోజైనా చాలు. ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఒక్క రోజైనా రాజకీయాలు చాలు. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఆ మాట నేను మాట్లాడలా. నేను ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి ఆ ప్రజల తరపున, ప్రజల గొంతుగా నేను ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. కానీ దానికి వాళ్ళు మాకు అధికారం ఉంది, మేము 5 సార్లు మంత్రులు అయ్యాం, 4 సార్లు మంత్రులు అయ్యాం, 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారంటే అది కరెక్ట్ కాదు. 40 ఏళ్ళ సమస్య లేదు. ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది. దానికి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, 30 ఏళ్ళ రాజకీయ అనుభవం అనేది కరెక్ట్ కాదు. నేను కార్యకర్తకైనా, నాయకుడికైనా నాకు అనుభవం 30 ఏళ్ళు నాకు కూడా. అది ఇక్కడ సందర్భం కాదు. వాళ్ళు ఏంటంటే గట్టిగా ప్రభుత్వం నిలదీస్తున్నాం కాబట్టి సూపర్ 6 హామీలన్నీ పక్కన పెట్టి మోసం చేశారు ప్రజల్ని. ప్రజలు ఆగ్రహంతున్నారు. ఇలా మళ్ళీ మాట్లాడుతూ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వీళ్ళు చేసిన లొసుగులు బయటకు వస్తాయని చెప్పి ఈరోజు అసలు రామాయపట్నం పోర్టు కింద ఉండే భూములన్నీ 20,000 ఎకరాలు వీళ్ళు ఎక్కడ తీసుకోవాలని చెప్పి ఈరోజు జీవోలు ఇచ్చారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానాలు లేక, కేవలం ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకే వాళ్ళు ఈరోజు ఇలా ఎమ్మెల్సీలు మాట్లాడకూడదు, ఎమ్మెల్యేలే మాట్లాడతారు, అనుభవం ఉన్న వాళ్ళే మాట్లాడతారు, 4-5 సార్లు మంత్రులు చేసిన మాట్లాడే భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ప్రజల తరపున నాయకుడిగా ఉన్నా లేకపోయినా అడిగే హక్కు మాకుంది. ఒక శాసన మండలి సభ్యుడిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు, కందుకూరు నెల్లూరు జిల్లా వచ్చింది కాబట్టి ఈ జిల్లా సమస్యల మీద ఏ నియోజకవర్గంలో, రాష్ట్రంలో